చాణక్యుడు ఒక ప్రిన్సిపల్ చెప్తారండి. ఫస్ట్ 5 years పిల్లల్ని గారాబంగా పెంచాలట. గారాబంగా పెంచాలి అంటే ప్రేమతో పెంచాలి. ప్రేమ ఎప్పుడు ఉంటుందండి, కానీ ఫస్ట్ 5 years యూ కెన్ బి అ బిట్ లీనియంట్. ఓకే. దాని తర్వాత 10 years యూ హ్యావ్ టు మేక్ దెమ్ డిసిప్లిన్డ్. అంటే కర్రతో కొట్టమని కాదండి, డిసిప్లిన్డ్గా జీవనం. ఇది రైట్ అంటే రైట్, ఇది రాంగ్ అంటే రాంగ్. ఇలా చెయ్యాలి నాన్న, ఇది ధర్మము. కేవలం చెప్పటమే కాదు, తల్లిదండ్రులు స్వతహాగా ఆచరించి చూపించాలి. మాకు తల్లిదండ్రులు ఒకసారి వచ్చి చెప్పారు, మా పిల్లలు చాలా ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు ప్రభుజీ, అందుకోసం మేమే ఇంట్లో నుంచి ఫోన్లు తీసేసాం, మేము కూడా స్మార్ట్ ఫోన్లు ఆపేసాం, మేము కూడా నోకియా మొబైల్స్కి వచ్చేసాము. ఇప్పుడు ఎలా ఉందమ్మా అంటే బ్రహ్మాండంగా ఉంది, ఫోనే లేకపోతే వాడు ఏం యూజ్ చేస్తాడు ప్రభుజీ, వాడి కోసం మేము ఆ సాక్రిఫైస్ చేసాము అని అన్నారు. అలా తల్లిదండ్రులు ప్రవచనం చెప్పడమే కాదండి, జస్ట్ ఏదో లెక్చర్ ఇచ్చి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పడం కాదండి. యూ హ్యావ్ టు లివ్ వాట్ యూఆర్ సేయింగ్. అప్పుడు పిల్లలు కూడా ఆచరించే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు నెక్స్ట్ 10 years. దాని తర్వాత ప్రాప్తవత్ షోడశే వర్షే 16 సంవత్సరాలు వచ్చాక పిల్లల్ని మన ఫ్రెండ్స్గా చూడాలి చాణక్యుడు చెప్తారు. కానీ మనం ఏం చేస్తామండి, 15 సంవత్సరాల వరకు చాలా గారాబం చేసేస్తాం. కొంతమంది అంటారు ఈ ఏజ్లో కాకపోతే పిల్లలు ఎప్పుడండి ఎంజాయ్ చేసేది అని అంటారు. చాలా మంది తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పేంటి అంటే ఈ ఏజ్లో కాకపోతే ఎంజాయ్ ఇంకెప్పుడు చేస్తారు అని పిల్లలకి వాళ్ళే విషయం నూరి పెడుతున్నారు. దట్ ఏజ్ ఇస్ నాట్ మెంట్ ఫర్ ఎంజాయ్మెంట్, దట్ ఏజ్ ఇస్ మెంట్ ఫర్ తపస్య. ఎప్పుడైతే అప్పుడు కష్టపడతారో, ఎప్పుడైతే ధార్మికంగా ఉంటారో, ఎప్పుడైతే పద్ధతిగా ఉంటారో, అప్పుడు ఎప్పుడైతే డబ్బులు వస్తాయి. ఎందుకంటే అండి మీరు చూడండి, పిల్లలు పాడైపోయే ఏజ్ ఎప్పటి నుంచి 16 నుంచి ఒక 30 వరకు వేసుకోండి. ఏమవుతుంది అప్పుడు, ఒకటి శక్తి ఉన్నది, తర్వాత డబ్బులు చూస్తాడు. చూడంగానే ఇంకా నాకంటే పెద్దవాడు లేడు, నాకంటే ఏమంటావు ఈ వాడుక భాషలో తోపు లేడు అని అనుకుంటాడు అనమాట. కానీ ఒరే ఇప్పుడు కానీ నువ్వు బాధ్యతగా ఉంటే, ఇప్పుడు కానీ నువ్వు ధార్మికంగా ఉంటే, నీకు వచ్చే జీవితం ముందు ముందు ఉండే నీకు బాధ్యతలు తెలిసినప్పుడు నువ్వు దాన్ని జాగ్రత్తగా ఉండగలుగుతావు. ఎగ్జాక్ట్లీ. కానీ నా ముందే నేను ఎంతో మంది తల్లిదండ్రులను చూశానండి, ఇలా ఇదే ఎంజాయ్మెంట్ చేయాల్సిన వయసు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాడు అని పిల్లల్ని ఇంకా పాడు చేస్తున్నారు. తల్లిదండ్రులు అది మానుకోండి, ఎంజాయ్ చేయాల్సిన, అసలు ఎంజాయ్మెంట్ కోసం ఈ వరల్డ్ తయారవ్వలేదు. ఆనందం పడండి, కుటుంబంలో ఆనందంగా ఉండండి, ధర్మాచరణ మేము ఆనందంగా లేవా, బ్రహ్మాండంగా ఉన్నాం, ఎంతో ఆనందంగా ఉన్నాం. ఎంత ఆనందంగా ఉన్నామంటే ఒక అపరెంట్ ఫిజికల్ డిస్టర్బెన్సెస్ కూడా మమ్మల్ని ఏమి చేయవండి, మేము అంత ఆనందంగా భగవంతుడి యొక్క కైంకర్యంలో ఉన్నాం. కాబట్టి ఆనందం అంటే పైచాచికంగానే ఆనందించాలి అని కాదండి. ఆనందం అంటే మనకి మనసులో వచ్చింది చేయటం కాదండి. ఆనందము అంటే ధార్మికంగా ఉండటం, ఆనందము అంటే డిసిప్లిన్డ్గా ఉండటం, ఆనందము అని అంటే సమాజానికి, దేశానికి, దైవానికి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక సంకల్పం ఉండటమే నిజమైన ఆనందాన్ని మనకిస్తుంది.